రాష్ట్రానికి ఇవాళ రేపు భారీ వర్షాలని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉదయం కురిసిన వర్షానికి హైదరాబాద్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇక మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయన్న అలర్టుతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. అతి భారీ వర్షాలు 5 చోట్ల నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి 3 చోట్ల, నారాయణపేట 2 చోట్ల నమోదవడం జరిగింది. అలాగే ఒక 28 జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది. పర్టికులర్గా సిటీ గ్రేటర్ హైదరాబాద్ కన్సర్న్లో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మేడ్చల్ మల్కాజ్గిరిలో 10 సెంటీమీటర్లు, అలాగే హిమాయత్ నగర్లో 9 సెంటీమీటర్లు, అలాగే షేక్పేటలో 9 సెంటీమీటర్లు అనేవి అధికమైన సిటీ కన్సర్న్లో అధికంగా నమోదైనటువంటి వర్షపాతంగా గుర్తించాము. అట్లాగే పర్టికులర్గా చూసుకుంటే గాల్లో అధికమైనటువంటి తేమ అనేది ఉండడం వల్ల, అంతేకాకుండా పగటిపూట వేడి, అంతేకాకుండా రుచిపవనాల యొక్క చురుకుదనంగా కదలడం వల్ల కనుక మనకి చూసుకున్నట్లయితే మన తెలంగాణలో చాలా చోట్ల స్థానికంగా సంవహన వర్షం అనేది కురవడం అనేది జరిగింది. ఈరోజు కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉత్తర పర్టికులర్గా దక్షిణ జిల్లాలకు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే వీటికి ఆయా జిల్లాలని బేస్ చేసుకుంటూ ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు సాటిలైట్ ఇమేజెస్ నుంచి, రాడార్ ఇమేజెస్ నుంచి కూడా మేము అంచనా వేస్తూ వాటికి తగ్గట్టుగా వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా కొన్ని ఉత్తర జిల్లాలకు, అట్లాగే కొన్ని దక్షిణ జిల్లాలకు కూడా ఈరోజు ఎల్లో కలర్ హెవీ రెయిన్ భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నుంచి కూడా సిటీ పరంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి రానున్న 3 రోజులు కూడా కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. పర్టికులర్గా చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ చిన్న చిన్న ప్యాచెస్ అయితే ఈ రాడార్ పిక్చర్లో చూసుకున్నట్లయితే మేఘకృతం ఎక్కడైతే ఉందో ఆ యొక్క చోట్ల ఈ కలర్ ఈ యొక్క ఇండికేషన్స్ వస్తుంటాయి. ఈ రాడార్ ఛాయాచిత్రాల ద్వారా, అట్లాగే ఈ సాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా మేము ఒక అంచనా వేయడం జరుగుతుంది. ఈ అంచనాని ప్రకారం మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా ఏర్పడినటువంటి ద్రోణి కానీ, ఆవర్తనం కానీ ఇది కర్నూలు, అట్లాగే కొంచెం రాయలసీమ కింద భాగంలో ఉన్నటువంటి తెలంగాణకి సౌత్లో కొంచెం మూవ్ అవ్వడం జరిగింది. వీటికి యొక్క ఇంపాక్ట్ కూడా కొంచెం ఉంది అనే ఒక అంచనా వేయవచ్చు. అంతేకాకుండా గాలిలో ఉన్నటువంటి అధికమైనటువంటి తేమ, అంతేకాకుండా ఈ యొక్క ఋతుపవనాల చురుకుదనం, అంతేకాకుండా పగటిపూట ఉన్నటువంటి ఉష్ణం, పర్టికులర్గా గత 5 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత 32 నుంచి 35, 36 దాకా కూడా నమోదవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఈ యొక్క మూడింటి యొక్క సమ్మేళనంగా చూసుకున్నట్లయితే స్థానికంగా మనకి ఈ కలయిక వల్ల, ఈ యొక్క మూడింటి యొక్క కలయిక వల్ల మనకి ఎక్కువ కుంభపోత వర్షం అనేది, లేదు అంటే అక్కడక్కడ కూడా చురుకుగా ఈ యొక్క వాటి వల్ల కూడా మనకి ఎక్కువ వర్షం అనేది నమోదవడం జరిగింది. పర్టికులర్గా హైదరాబాద్ కండిషన్ కనుక తీసుకున్నట్లయితే రానున్న 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ యొక్క సంగారెడ్డి, మెదక్, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కొన్ని నాగర్ కర్నూల్ ఈ యొక్క జిల్లాలకి అయితే మేము ప్రస్తుతం వార్నింగ్స్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలతో పాటుగా కూడా ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా రాష్ట్రం మీద ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది ఉంటుంది. అంటే వీటితో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది.